అందరికి నమస్తే అండి. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నరేంద్ర మోడీ, అమిత్ షా గారి నేతృత్వంలో ఇండియాలో ఎన్డీఏ కూటమి యొక్క అశ్వమేధ యాగం కొనసాగుతూనే ఉంది. ఇందుకు ముఖ్యంగా తోడ్పాటును అందిస్తుంది మన ఆంధ్రులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు. ఏ విధంగానో ఒకసారి చూద్దాం. ఎన్డీఏ కూటమి ఇండియాలో మొత్తం 28 రాష్ట్రాల్లో 19 రాష్ట్రాల్లో హవా కొనసాగిస్తూనే ఉన్నది. 19 రాష్ట్రాలను వెళ్తా ఉంది. ఇంకా మిగిలింది కేవలం 9 రాష్ట్రాలే. వాటిలో ముఖ్యంగా మనం చూసినట్లయితే సదర్న్ సెక్టర్లో ఎక్కువ రాష్ట్రాలు ఉన్నాయి. కేరళ కావచ్చు, అదేవిధంగా తమిళనాడు కావచ్చు, తెలంగాణ కావచ్చు, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఇటువంటి రాష్ట్రాల్లో దాదాపు 9 రాష్ట్రాలు బీజేపీ కన్సర్నుల్లో లేకుండా ఉన్నాయి. అతి దగ్గరలో వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ రానున్నాయి. ఈ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్కి ముఖ్యంగా బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వాళ్ళ వంతు తోడ్పాటును అందించి ఆడ ఆంధ్రులు కానీ తెలుగు వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఓట్లని గ్రాప్ చేయడంలో కీలక పాత్ర అయితే పోషించనున్నారు. దీన్ని ఏ విధంగా చూసినా కూడా మొన్న బాబు గారు ఢిల్లీ పర్యటన చేశారు కదా. ఏది కేజ్రీవాల్ గారు ఓడిపోవడానికి ముఖ్యమైన కారణం బాబు గారు కూడా ఒకరు. అందులో భాగంగా మనం చూస్తే ఈ యొక్క నరేంద్ర మోడీ, అమిత్ షా గారి ఆలోచన ఏ విధంగా ఉందంటే, ఎక్కడైతే ఉద్యోగాలు ఎక్కువ అవసరం ఉంటాయో, అభివృద్ధిని కాంక్షిస్తూ ఉంటారో అక్కడ బాబు గారిని ట్రంప్ కార్డ్ లాగా వాడుకోవాలని చూస్తున్నారు. ఇంకొక విధంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడైతే హిందుత్వం యొక్క ఎమోషన్ అవసరం అవుతుందో అక్కడ ట్రంప్ కార్డ్ లాగా పవన్ కళ్యాణ్ గారిని వాడుకోవాలనుకుంటున్నారు. మనం చూసాం మహారాష్ట్ర ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారిని మొత్తం నేషనల్ మీడియా మొత్తం హైలైట్ చేయడం. సో వీళ్ళిద్దరిని అమిత్ షా గారు, మోడీ గారు వాళ్ళ యొక్క టీంలో ఈ యొక్క ఆంధ్రులకి కీలక పాత్ర అందజేసి ఈ యొక్క ఎన్డీఏ కూటమి దేశవ్యాప్తంగా వ్యాపించేలాగా వాళ్ళ యొక్క ఆలోచన ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో మనం చూస్తున్నాం, కాంగ్రెస్ అయితే పరిపాలన ఉన్నది. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని తలదన్ని కనీసం సెకండ్ ప్లేస్లోకి బీజేపీ వెళ్ళే విధంగా వాళ్ళ ఆలోచన ఉంటూ ఉన్నది. ఒక విధంగా కేరళలో కమ్యూనిస్టులు పరిపాలన చేస్తూ ఉన్నారు. అక్కడక్కడ బీజేపీ తన వంతు శక్తి అంతా కేంద్రీకరించి నెంబర్ 2 కింద రావాలని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఇంకా అన్నామలై ఎవరు ఉన్నారు, తమిళనాడులోని అన్నామలై, ఆయన నేతృత్వంలో ఈసారి జరిగే ఎలక్షన్స్లో బీజేపీ తన హవా అయితే కొనసాగించున్నది. అక్కడికి ముఖ్యంగా బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రచారానికి వెళ్ళనున్నారు. ఈ విధంగా మనం చూసినట్లయితే దేశవ్యాప్తంగా అశ్వమేధ యాగం కొనసాగుతూనే ఉంది అయితే మనం చెప్పొచ్చు. బీజేపీ అదేవిధంగా ఎన్డీఏ కూటమి తన హవా కొనసాగిస్తూనే ఉంది. దీనివల్ల ముఖ్యంగా బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేషన్లో ఒక మొత్తం భారతదేశంలో డబుల్ ఐడెంటిటీ రానుంది అని చెప్పడం ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది ఇవాళ ముఖ్యమైన సమాచారం. మరోసారి మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు.